పందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్యతారా, మెరిసింది ఓ దివ్యతారా. తూర్పు దిక్కుల్లో కొంచెట్టి నాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు, పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినవాడు. ప్రియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు, పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినవాడు. సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. నేనే మార్గం సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిలో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్యతారా, మెరిసింది ఓ దివ్యతారా. తూర్పు దిక్కుల్లో కొంచెట్టి దాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిలో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్యతారా, మెరిసింది ఓ దివ్యతారా. తూర్పు దిక్కుల్లో కొంచెట్టి దాటింది ఆ యేసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, 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 యేసు ఉంటే చాలు సందడులు. హల్లెలూయా. చక్కని పాట పాడి మరి చిన్న వాక్యాన్ని అందించిన ఎలీషా గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన మధ్యన ఉన్న దాసు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. దాసు గారు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, మా రక్షకుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ రమ్మనపూడి గ్రామములు నైనా మీ దాసుని ప్రభు నైనా యోహాను గారిని ఏర్పాటు చేసుకుని ప్రభు నైనా అనేక బిడ్డని ప్రభు, అనేక బిడ్డని నైనా రక్షణలోనికి నడిపించాలని ప్రభు నైనా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ యొక్కనైనా సిమ్మి క్రిస్మస్లోనైనా నైనా మంచిగా మద్దతుగా క్రమంగా మీరు జరిగించి ప్రభునైనా రక్షణ లేని వారికి రక్షణనైనా దయచేయమని అడుగుతున్నాం ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మీ దాసుని నైనా వాక్యమునైనా చెప్పుతుండగా ప్రభు మీ దాసుని ఎత్తి పట్టుకోండి, సహాయం చేయండి. ఈ కార్యాలు జరిగించండి అయినా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలునైనా మీరు జరిగించమని సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన మరి దాసు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. మన మధ్యలో ఉన్న మరి సత్యకుమార్ గారు వచ్చి కొన్ని గ్రీటింగ్ చేసి ప్రార్థన చేస్తారు, కొన్ని గ్రీటింగ్ మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. తిరిగి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ రీతిగా మనందరం కలుసుకోవటం అది దేవుని ప్రణాళిక అయ్యున్నది. మీరు ఇక్కడేమో కానీ బయట నుంచి వస్తుంది, చాలా చలిగా ఉంది. ఆ గుడివాడలో జగన్ గారి కాలనీలో సెమీ క్రిస్మస్ ఇప్పుడు అయ్యింది, వేరే వాళ్ళది. అక్కడ చూసుకుని వెంటనే ఒక 20 minutesలో ఇక్కడ రావడం జరిగింది.
ఎందుకంటే గొప్ప దైవ సేవకులు వందన బాబు గారు ఉన్నారు. మంచి కొన్ని మీటింగ్స్లో మంచి ఒక ఊపు ఊపాడు. చాలా చక్కగా జరిగినాయి. హల్లెలూయా చదువు. హల్లెలూయా. చూడండి, 3 మాటలు తెలియపరిచి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలకు నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ఆర్కెస్ట్రా మా పిల్లలే, కీబోర్డ్ బాబు, అదే ప్యాడ్ బాబు, సౌండ్ సిస్టమ్ మా పిల్లలే. మొత్తానికి మా పిల్లలే తీసుకొచ్చా. సంతోషం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి 3 మాటలు తెలియపరుస్తాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూద్దాం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. చూడండి, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులు. అందుకే ఈ రోజున మన అందరం కూడా చర్చిల పైన కానీ హౌసెస్ పైన కానీ స్టార్స్ పెడుతూ ఉంటాం. ఆ నక్షత్రం చూసేవారు ఏమయ్యారంటే అత్యానంద భరితులయ్యారు. భక్తులు ఏం చేశారు? ఇంటిలోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి మరి ఆయన పూజించి ఏం చేశారంటే తమ పెట్టెలు విప్పారు. ఏం చేశారండి? పెట్టెలు విప్పారు. పెట్టి అనగా మానవ హృదయానికి సాదృశ్యం, మనిషి హృదయానికి. పెట్టెలు విప్పారు అనగా ఈ రోజున నీవు కూడా నీ హృదయాన్ని విప్పితే ప్రభువారు నీలోకి రావటానికి ఇష్టపడుతున్నారు. చాలామంది ఈ హృదయం విప్పకుండా ప్రభువా, ఒక ఆయన అన్నాడు, ఇంటిపైన స్టారు ఇంటిలో బారంట. ఇంటిపైన స్టారు ఇంటిలో బారట. సంసన్ అయ్య గారు సరే వినండి. పెట్టెలు విప్పి అనగా మనిషి హృదయాన్ని తెరవాలి. పెట్టెనగా మానవుని హృదయానికి సాదృశ్యం. నీ హృదయాన్ని విప్పితే యేసు ప్రభు వారు ఎప్పుడైనా నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారు ఏం చేశారు? పెట్టెలు విప్పి ఏమండి వారికి ప్రభు దగ్గరికి ఏం సమర్పించారంటే బంగారం తీసుకుని వెళ్ళారు. బంగారం అనగా పరిశుద్ధత గుర్తు. ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. పరిశుద్ధత ఉంటేనే సావుకుడైనా విశ్వాస అయినా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కనుక బంగారం అనగా పరిశుద్ధతకు గుర్తు. ఈ రోజున మనం ఇన్ని క్రిస్మస్లు చేసుకుంటున్నాం. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నీ కుటుంబం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రెండోది, వారు ఏం చేశారు? సామ్రాణి అనగా విరిగి నలిగిన హృదయం కలిగి జీవించాలి. విరిగి నలిగిన హృదయంలోంచి ఏమండి ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలుగుతుందో నువ్వు అన్ని విషయాల్లో మరి ఫలించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. మూడవదిగా చూస్తే బోళం అనగా ప్రభువు యొక్క మరణానికి సూచన. కనుక ఈ రోజున మరి ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో జరుపుకుంటున్నాం, కానీ నీ హృదయంలో కనుక యేసయ్యను ఆహ్వానిస్తే, నీ హృదయం అని పెట్టిన తెరిస్తే ప్రభువు రావడానికి ఇష్టపడుతున్నారు. కనుక మరి ఈ రోజున యోహానయ్య గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. మరి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి వారు చేసినట్లుగా, వారి సంఘం అభివృద్ధి చెందినట్లుగా ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పనులకు తండ్రి నాయన ప్రశస్తి రాజని కొన్ని స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీ పాదరిక్కులు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో
నీ బిడ్డలు కలిసి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రభువా. ఇదిగో నేను ఈ కార్యక్రమం ఇప్పటివరకు మీరు తోడుకున్నారు. తర్వాత నాన్న మరి వర్తమానంలోనికి వెళ్ళబోతుండగా ప్రియ తమ్ముడు వందన బాబుని మీరు వాడుకోనండి. నీ కుమారుల నుంచి శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి మాకు అందించమని వేడుకోండి. నీ మాటల ద్వారా మేము బలపడటానికి, నీ మాటల ద్వారా మేము ఉద్యోగం పొందడానికి, నీ మాటల ద్వారా నాయన అనేకమైన విషయాలు ఇంకా అనేక తెలుసుకోవడానికి కృప దయచేయండి. నీ బిడ్డను మీరు వాడుకోనండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవ సేవలు యోహనయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు, వారి సంఘాన్ని, వారి సంఘ బిడ్డలు కూడా దీవించమని, ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని, సేవకులు వారి కుటుంబాన్ని కూడా దీవించమని నిజమైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు యోహనయ్య గారికి హృదయపూర్వక వందనాలు. మరి చక్కని మాటలు చెప్పి ప్రార్థన చేసిన సత్యవర్ధనకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. మరి యొక్క కార్యక్రమానికి వెళ్దాం. మన మధ్యన మరి మన గ్రామస్తులు మరి వందన బాబు గారు వచ్చి మెసేజ్ ఇస్తారు కాబట్టి మీరు వర్క్తో కొంచెం చెప్పు కూర్చోవలసిందిగా మీకు మనసు చేస్తున్నాను. ఆయన వస్తుండగా మనమందరం కూడా సపోర్ట్ కొడుతూ ఆయన ధ్యానిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఘనమైన దేవునికి ఘనంగా స్తోత్రం చేద్దాం. గట్టిగా, కొంచెం గట్టిగా. మీ తప్పు కాదండి, అది మీ తప్పు కానే కాదు. ఇవాళ పొద్దున్నే 8 గంటల వరకు మబ్బు పట్టింది. అప్పుడు అనుకున్న ఇదేంటి చాలా తేడా పడిందని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకున్నాం మేము, పాపాశ్రమ్ గారు. దేవుని మహాకృప 8-9 గంటలకెళ్ళి ఎండ ఇచ్చాడు దేవుడు. ఈ ఎండ ఇచ్చినాడు ఇచ్చినట్టే ఉండాలిగా. మంచన్న ఆపేస్తే బాగుండేది. అది మీ తప్పు కాదు. యేసు రక్తమే. చెప్పండి గట్టి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో మీ అందరితో కలిసి రాత్రి సెమీ క్రిస్మస్లో పాల్గొనడానికి ప్రభు కృప చూపించారు. మీ అందరికీ నా వందనాలండి. ఒక్కళ్ళు చెప్పలే వందనం. శిలువాకారంలో మన కూటీలే జరుగుతాయి. యేసు రక్తం వేజే, అవునా కదా? మన గ్రామంలో శిలువాకారంలో మందే జరిగిద్ది. ఇట్లా ఎక్కడ జరగదు. ఆ అదృష్టాన్ని, అంత గొప్ప భాగ్యాన్ని మన సిఎస్ఐ సంఘాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి కదా హల్లెలూయా. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే మరి ఈయన మైకు పట్టుకున్నాడు, ఆయన ఊపేశాడు అన్నాడు పోయినసారి, మరి ఇంకొక ఊపు పెట్టడం గంట సేపు అనుకుంటున్నారు. అయ్యో అచ్చబాబు అటలు లేదు. 3 ముక్కలు కరెక్ట్గా గమనించండి. ఇప్పుడు ఇలా ఒక పావు గంటలో చెప్పేసి వీళ్ళ దూరం నుంచి చిన్నపిల్లలు చాలా కోపంగా చూస్తున్నారు. మా పని ఎప్పుడు, మీ పని త్వరగానే వచ్చేద్దే కనుక వాళ్ళకి మనం డ్యాన్స్లకి, తర్వాత వాళ్ళు ఏదో వాక్యాలు చెప్పాలట, తర్వాత వాళ్ళు ఏదో నాటికలు వేస్తారట. మరి ఇవన్నీ ఉన్నాయి. ఎదరేమో కలర్ లైట్లు పెట్టారు, ఏమో సైలెంట్గా పడుకున్నాయి. మరి అవన్నీ సైలెంట్గా పెడతాం, మనకి మంచిది కానీ కాదు. ఒకసారి స్తోత్రం చెప్దాం, ఒకసారి గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇంతవరకు మంచి దేవుని వర్తమానాలు అందించినటువంటి దైవజనులు ఎలీష్ అన్న గారికి, సత్యకుమార్ అన్న గారికి, అదేవిధంగా భూషణ్ అన్న గారికి, బాబాయ్ దాస్ గారికి, మా అంకుల్ గారికి గుడివాడ వారికి, అదేవిధంగా మా అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి వద్దలు చేయునుగాక. వెనకాల కూర్చున్నటువంటి పెద్దలందరికీ నా వందనాలండి. దేవుడు మన కుటుంబాలు దీవించి వద్దలు చేయునుగాక. మంచిది. ఒక పల్లవి పాడదాం. తార వెలసింది, ఎత్తుకుంటారేమో నాగా ఎత్తండమ్మా. తార వెలసింది, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు, యుదుల రాజు ఉదయించాడని, రాజులకు యుదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, వారికిలో
birthday. Happy, happy Christmas. Merry, merry. Happy, merry, merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Ready go. Happy, happy. Merry, 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 merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy. Merry, merry Christmas. Happy, happy. Merry, merry Christmas. హలో యేసు మహారాజుకే. ఏటప్పుడే సప్పడిపోయారు నేను పడ్డాడు. రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, దేవాది దేవునికే, యేసు మహారాజుకే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఈ క్రిస్మస్ పండుగలో మనందరికీ తెలిసిన మాటలే యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 1వ చరణాన్ని మనము ధ్యానం చేద్దాం. మా పాట అడగవద్దు. యెషయా మొద్దు నుండి అందరు చెప్పండి అమ్మా. యెషయా మొద్దు నుండి మనం చెప్పే మాట మొద్దు. మీరు అట్ట చెప్పాలి, గుద్దేటట్టుగా చెప్పాలా. మీరు ఎలా చెప్తున్నారు? నేను అలా మాట అందరు చెప్పండి. యెషయా మొద్దు నుండి ఏం పుట్టును? మరోసారి యెషయా మొద్దు నుండి రాసిన భక్తుడు, ప్రవచనకారుడైన యెషయా భక్తుడు. ఈయన ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. ఈయన ఏది ప్రవచించినా నెరవేర్చబడినటువంటి ప్రవక్త. ఆయన చెప్పిన మాట ఏది కూడా నెరవేర్చబడకుండా పోలేదు. ప్రవక్తలనబడిన వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రవక్తల గ్రంథాన్ని రాయటం జరిగింది. పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. వారిలో యెషయా భక్తుడు పెద్ద, తర్వాత ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. యెషయా ప్రవచనగాడు ప్రపంచానంతటికి ఒక అద్భుతమైన ప్రవచన వాక్కుని మనందరికీ తెలియచేశాడు. అది 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిందట. మొద్దు అనే దానిని ఏమంటారు? మొద్దు అనే దానిని ఎప్పుడంటారు? ఒక కర్ర ఎండిపోయి అది దేనికి పనికి రాకపోతే ఆ మొద్దుని పగలగొట్టి దేనిలో పెడతారు? చివరికి చెప్పాలి, మాట్లాడాలి. పొయ్యిలో పెడతారు. వంట చేసుకోవడానికో, నీళ్ళు కాసుకోవడానికో, ఇంకా యేసు రక్తమే జయం. జనవరి మాసంలో వచ్చి ఒక చోట ఏదో పండగ చేస్తారంటే ఏ పండుగ అది? అమ్మో భలే చెప్పేస్తున్నారే. మన వాళ్ళకి అలవాటేమో యేసు రక్తమే జయం. వాటికి కూడా ఉపయోగిస్తారట పిల్లరా. కానీ మొద్దు అనేది పనికిరాంది. అది ఒక కర్ర, అది జీవం లేనిది. కానీ ఏ దేనిలో నుండి చిగురు వచ్చిందట? మొద్దులో నుండి చిగురు వచ్చిందట. ముద్దుగా మారిపోవడానికి కారణం ఏంటి? ప్రియరు గమనించండి. ప్రార్థన చేయమని విశ్వాసులకి సమయం ఇస్తే, ఇదని కుర్చీ అడ్డం పెట్టారు ప్రియరా. విశ్వాసులకు సమయం ఇస్తే గమనించండి ప్రియులారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, అయ్యో పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయటం రాదండి అంటున్నాడు. మీరు మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయిందంటే 15 సంవత్సరాలు అయిందట. 15 సంవత్సరాలు నేను ఏం రావట్లేదట ప్రార్థన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ముద్ద మరి అంతే. మరి ప్రార్థన అనేది ఒక చిగురు, వాక్యం అనేది ఒక చిగురు, విశ్వాసం అనేది ఒక చిగురు, భక్తి అనేది ఒక చిగురు. పిల్లరా గమనించండి, 15 సంవత్సరాలు అయినా ప్రార్థన చేయట్లేదంటే ఆ మొద్దులో ముద్దుగానే ఉంది కానీ చిగురు లేదు. చిన్నపిల్లలప్పుడు పిల్లలు వచ్చి డాడీ బిచ్చెత్తు అంటారు. ఏమంటారు? చెప్పాలి, అవునా లేదా? చిన్నప్పుడు పిల్లలు వచ్చి డాడీ బిచ్చెత్తు అంటారు. అదే పెద్ద అయిన తర్వాత డాడీ బిచ్చెత్తు అన్నారు అనుకోండి, ఏమంటారు? మొత్తానికి ఇడేది తేడా, అవునా కదా? చిగురించవలసిన వారు, అభివృద్ధి చెందవలసిన వారు, ఆశీర్వదించబడవలసిన వారు, ఫలింపబడవలసిన వారు, ఎదగవలసిన వారు, వర్ధిల్లవలసిన వారు ఎండిపోయిన మొద్దులాగా మారిపోవడానికి కారణాలు 3. కానీ యెషయా ప్రవచనకారుడు అంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు. ఏమిటి యెషయా అంటే? పాత నిబంధన గ్రంథములో యెషయా అని ఒక భక్తుడు ఉన్నాడు. వాళ్ళ కొడుకు పేరు దావీదు. ఆ దావీదు వంశముల నుండి ఇంతటి దైవజనుడు జ్ఞాపకం చేశారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, చెప్పాలి ఏ వార్త? యేసుక్రీస్తు పుట్టుకలో సువార్త ఉంది. యేసుక్రీస్తు పుట్టుకలో రక్షణ ఉంది. యేసుక్రీస్తు పుట్టుకలో పాపుల క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు పుట్టుకలలో వెలుగు దాగబడి ఉంది. యేసుక్రీస్తు పుట్టుకలలో నూతనమైనటువంటి అద్భుతమైన దేవుని కృప దాగబడి ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు వచ్చునంటే యెషయా కొడుకు దావీదు వంశములో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి వంశములో నుండి చిగురు రావడానికి అక్కడ చిగురు అనే మాట వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు యెషయా మొద్దులో నుండి చిగురు రావడానికి, ఎందుకు దావీదు వంశాలను దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు యెషయా మొద్దులో నుండి చిగురు రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు? మన జీవితాలను కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనలను కూడా ఈ పండుగ దినాలలో చిగురింప చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టి హల్లెలూయా. మనల్ని కూడా ఏం చేయాలనుకున్నాడండి? చిగురింప చేయాలి. దేనిలో? పనులలో చిగురు, ఆరోగ్యంలో చిగురు, వ్యాపారంలో చిగురు, అన్ని విషయములలో చిగురు, ఆర్థికంగా చిగురు, మానసికంగా చిగురు, ఆరోగ్య విషయంలో చిగురు, కుటుంబం విషయంలో చిగురు, పిల్లల విషయంలో కూడా మనకేం కలిగిద్ది? చిగురు కలిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక పిల్లరా, యెషయా మొద్దు నుండి చిగురు రావడానికి దేవుడు యెషయా జీవితాన్ని, భక్తుడైన యెషయా జీవితాన్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? 1, 2, 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. దానికి ముందుగా యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ, ఒక వ్యక్తి చిగురించబడాలి అంటే అక్కడ ఏం చేయబడాలో తెలుసా? యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండమ్మా. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తెగ. చాలండి. ఎక్కడ నాటబడినట్లు? నేలను నాటబడినట్లు. ఇప్పుడు మనం వృద్ధి చెంది, అభివృద్ధి చెంది, విస్తరించబడి, ఫలించి మనము, మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదం మనకు వారసులు అవ్వాలంటే ఎక్కడ నాటబడాలి? అనండమ్మా. ఏంటండి? నేల అనాలి. నేలను నాటబడాలి. నేల అనగా ఆత్మీయ అర్థం ఏమిటంటే సంఘము. మన జీవితాలలో కూడా ఒక వ్యక్తి చిగురించబడి అభివృద్ధి చెందాలంటే అతడు సంఘములో నాటబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి? సంఘంలో నాటబడాలి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక ఆయన యేసు పండుగ గుడ్ ఫ్రైడే గుడికి వచ్చాడు. వచ్చి పిల్లల కొంచెం రాగానే స్మెల్ వచ్చేసింది. స్మెల్ అనగానే అర్థమైపోయింది చాలా మందికి. ఏంటిది? మరి అది లెక్క. అంతా అయిపోయిన తర్వాత ఏంట్రా నానా అట్లా రావచ్చు గుళ్ళోకి, తాగేసి రావచ్చు అంటే ఊరుకోండి పాస్టర్ గారు, యేసు ప్రభు చచ్చిపోయాడు అందుకని గుండెల్లో బాధ ఎక్కువైపోయి ఏం తాగేసాను చెప్పండి అమ్మా. తాగానన్న. సరే బాగానే ఉంది. ఫోన్ ఇలాంటి బాధ ఎక్కువైపోయిందంటే యేసు బాబు అంటే అంత అభిమానం. కొంతమందికి అభిమానం ఎక్కితే ఏమవుతున్నారు? మరి ఇది లెక్క. సరే ఈస్టర్ పండుగ వచ్చింది. మరి అందరు గట్ట తెల్లరి గట్లేసి ఏం చేసేస్తారు? లేచినాడు అడుచుకుడిచినాడుగా. ఇక చూడండి, ఒక పాట అనకాలి ఒక పాట, ఒక పాట అనకాలి ఒక పాట. నాకు అర్థం కాని, ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటి తెలుసా? ఏసై లేచినప్పుడు తెల్లారి గట్టి, ఏసై పుట్టినప్పుడు కూడా ఈ రెండిట్లో ఏదో నాకు ఎంతవరకు తేల్లా. ఏసై లేచినప్పుడు తెల్లారి గట్టే, ఏసై పుట్టినప్పుడు కూడా తెల్లారి గట్టే. ఆ తెల్లారి గట్టే ఏం పాటలు వస్తాయి తెలుసా? మైకులో నుంచి చింతలేదిక యేసు పుట్టెను. అప్పుడు తెల్లారి గట్టే, మరి ఇప్పుడు తెల్లారి గట్టే. అదే యేసు రక్తం. గమనించండి పిల్లరా. ఈస్టర్ పండుగకి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆఖరిలో భోజనాలు పెడతాం మేము. ఈస్టర్ పండుగకి వచ్చేది వాడు మంచి రాగా మళ్ళీ వచ్చింది. ఏమి రానంటే యేసుబాబు లేచాడు కనుక సంతోషాలు తట్టుకోలేక ప్రియులారా. అందుకనే సత్యకుమార్ అని చెప్పాడు, ఇంటి పైన స్టార్ ఇంటిలో. అది వాస్తవే, యేసు రక్తమే. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలు చిగురించబడాలనంటే మనము నేలను నాటబడాలి. నేల అనగా సంఘం, నేల అనగా మందిరం. దావీదు భక్తుడు రాజు అయిన తర్వాత, అతడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని మందిరములకు వెళ్ళుదుమని జనులు ఆహ్వానించినప్పుడు నేను చాలా సంతోషించితిని. అందుకని భక్తుడైన యేసన్న గారు ఒక పాట రాస్తాడు. ఏమిటా పాట తెలుసా? భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీను నివసించుట నీ మందిరావరణములో వేయి దినాల కంటే శ్రేష్టమైన
శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపలు నేను కాలంచగా కానైతే నీ సన్నిధిలో కానైతే. శాశ్వత కృపలు నేను కాలంచగా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టి హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ నాటబడాలి మనము? నేలను నాటబడాలి, మందిరములో నాటబడాలి. పండగలకో పబ్బాలకో ఒక్కసారి వచ్చి గుళ్ళోకి వస్తే సరిపోదు ప్రియులారా. మనము బ్రతికినంత కాలము ఈ ఆయుష్ ఎవరిస్తున్నారు? ఈ బ్రతుకు ఎవరిస్తున్నారు? ఈ తిండి ఎవరిస్తున్నారు? ఈ గుడ్డ ఎవరిస్తున్నారు? మనం ఉంటున్న నివాసం ఎవరిస్తున్నారు తెలుసా? నజరేయుడైన యేసు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఏ సమయమందైనను ఏ పరిస్థితుల్లోనైనాను ఆయన యొద్దకు రావడానికి ఆయన రెండు చేతులు మన కొరకు చాచి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము చిగురించి అభివృద్ధి పొందాలనంటే సంఘం అనే నేలలో మనము నాటబడాలి. ఎక్కడండి? సంఘం అనే నేలలో నాటబడాలి. దేవుని మందిరములో రావాలి. ఆయన మందిరములో ప్రత్యక్షత, ఆయన మందిరములో దేవుని సన్నిధి, ఆయన మందిరములో దేవుని అభిషేకము దాగుబడి ఉంది కనుక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఒకడు మందిరం బయట ఉంటాడు కానీ లోపలికి రావట్లేదు అంటాడు. ఎవరండి? పుట్టిన మొదలుకొని అది బయట ఉన్నాడంటే కానీ లోపలికి రావట్లేదట. ఇంకో మాట చెప్పమంటారా? సువార్తలు ఇంకొక మాట రాయబడి ఉంది. బెతెస్దా కోనేరు దగ్గర అక్కడే ఉన్నాడు కానీ కోనేరు దగ్గర మాత్రం వెళ్ళలేకపోతాడట కదండి. ప్రియుల, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. గమనించండి ప్రియులరా, దేవుని మందిరములోనికి మనము నాటబడుతుముగాక. అందుకని యెహోషువ ఒక మాట అంటాడు, నూను కుమారుడని యెహోషువ, మీరు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ నేను నా ఇంటి వారము ఎవరినండి? యెహోవాను సేవించేస్తాము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కుర్రని ఎరా గుళ్ళోకి రావట్లేదు ఏంటమ్మా అని అంటే, అయ్యగారు టైం కుదరట్లేదంట. ఏంటిది? అస్సలు టైమే అయ్యా మనసు టైం బాగలేదు అబ్బాయి, నువ్వు టైం కుదరట్లేదు అంటున్నావు అన్న. దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఈయన ఒక టిప్పర్ లారీ గుద్దేసింది. ఏం గుద్దేసింది? టిప్పర్ లారీ గుద్దేసింది. ఆ టిప్పర్ లారీ గుద్దేస్తే గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ పడిపోయి అన్ని ఎక్కడికెక్కడ నట్లు బిగిచ్చేశారు. కేళ్ళకి, కాళ్ళకి, చేతులకి నట్లు బిగిచ్చేసి గుళ్ళోకి ఒక రోజు వచ్చాడు. ఎట్ట వచ్చాడు తెలుసా? రోబో వచ్చినట్టుగా వస్తున్నాడు. నేను అన్నాను, యారానికి ఇప్పుడు టైం కుదిరిందా? దేవుని బిడ్డలారా, ఆడొచ్చి గుళ్ళోకి వచ్చి అంటాడు, అయ్యగారు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాడు. ఏంటిదే? సాక్ష్యం అనే మాట కూడా రాట్లా. సాక్ష్యం చెప్పుకుంటానన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. డాక్టర్ గారు నాకు నా పిల్లరా నేను మరణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు డాక్టర్ గారు ఏం పెట్టేశారంటే సెలైన్లు పెట్టేశారు. ఇప్పుడు రావడానికి సమయం. నేను అంటున్నాను కదండి, ఈ రోజు మనము బ్రతికి ఉన్నామంటే దేవుని ఉచితమైన కృపే. ఆ కృపనిచ్చిన దేవునికి, సంఘానికి, దైవ జనులకు మనము నమ్మకంగా జీవిస్తే, నేను ఒక సేవకులకు చెప్తున్నాను, మనం వచ్చి గురించి కర్రల వలె మార్చబడతాం. అభివృద్ధి చెందే కర్రల వలె మార్చబడతాం. ఎండిపోయిన మన బ్రతుకులను మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ పండగ దినాలలో చిగురించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టి హల్లెలూయా. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడండి. ప్రేర 300 ఎకరాలు చేపల చెరువు యజమానుడు అండి. ఆయన డబ్బులు ఎక్కువైపోతే మనుషులకు దేవుడు గుర్తురానంటగా. అవునా కదా? డబ్బులు ఎక్కువైనా, పదవి ఎక్కువైనా, దేవుని బిడ్డలారా బలం ఎక్కువైనా, అందం ఎక్కువైనా, యేసు రక్తమే. మాట ఎక్కువైనా, పాట ఎక్కువైనా, ఆట ఎక్కువైనా అనండి. మీరు అనరు, మాట ఎక్కువైనా, పాట ఎక్కువైనా, ఆట ఎక్కువైనా దేవుడు గుర్తున్నారంటే యేసు రక్తమే చేయం. ప్రేర అంతా అయిపోయింది. 300 ఎకరాలు చేపల చెరువులు చేస్తున్నాడు. మరి ఏమైపోయిందో తెలియదు. వైరస్ వస్తాయి అంటే ఆటకు కూడా ఏమొస్తాయి? వైరస్ వస్తాయి అంటగా. ఏదో వైరస్ వచ్చిందంట, మొత్తం తుడిచిపెట్టిపోయింది, అప్పుల పాలైపోయాడు. అప్పుడు అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలట? అప్పుడు ప్రార్థన చేయాలట. దేవుని బిడ్డలారా, సరే ఇక ఒకే ఒక మాట చెప్తుంది ఆవిడ, పిల్లరా అన్నయ్య ఇక మేము చచ్చిపోతాం అని, ఇక మేము బ్రతకలు, అప్పులు ఎక్కువైపోయిన లక్షలు. దేవుని బిడ్డలారా మా వల్ల కాదు అని అంటే, అప్పుడు మందిరంలో కూర్చోబెట్టి వారి కోసం ప్రార్థన చేసి ఒక దైవజనులుగా ఒక మాట చెప్పాం. దేవుని సందులో ప్రియులారా, అప్పులన్నిటిని ఒక పక్కన పెట్టండి, మీ ప్రాణాన్ని నిలబెట్టుకోనండి, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి.
కోల్పోయిన దానిని, ఎండిపోయిన మీ బ్రతుకులను మరలా దేవుడు చిగురింప. పిల్లరా, ఆకలితో ఉన్నవాడు అన్నం పెడితే కడుపు నిండా తింటాడా లేదా? అనారోగ్యంగా ఉన్నవాడు మంచి ముందిస్తే తాగుతాడా లేదా? దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే అప్పులతో ఉన్నవాడు మార్గం చూపిస్తే వస్తాడా లేదా? ఈ మాట చెప్పంగానే పిల్లరా, భర్త భార్య ఇద్దరు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. దేవుని మహాకృప. అదే చెరువుల పని మీదకి వెళ్తా ఉన్నాడు. చెరువుల పని చేసుకుంటా ఒక కుంట పొలాన్ని చెరువు తీసుకున్నాడు. దాంట్లో రొయ్యలు వేశాడు. రొయ్యలు పిల్లరా, కుంట పొలం కాస్త దేవుని మహాకృపను బట్టి మంచి లాభం వచ్చింది. ఆ లాభం కుంట కాస్త ఎకరం అయింది. ఈరోజు పిల్లరా 600 ఎకరాలకి చెరువులు చేస్తానే ఉన్నాడు. అప్పులని తీరిపోయినాయి. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఇక్కడ. ఏడు తెలుసా? అతడు సంఘం అనే నేలను నాటబడినప్పుడు దేవుడు అతన్ని చిగురించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా ముద్దు నుండి ఏమొచ్చును? ఇప్పుడు మనము కూడా ఈ పండుగ దినాలలో చిగురించాలనంటే సంఘం అనే నేలను నాటబడుదుముగాక, సంఘం అనే మందిరములోనికి వచ్చుదుముగాక, దేవుని మందిరములో పాటలు పాడి ప్రభుని స్తుతించుదుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇక రెండవదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము. యెషయా ముద్దు నుండి చిగురు రావడానికి, మన జీవితాలను కూడా చిగురించి అభివృద్ధి పొందించాలనంటే రెండవదిగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ధనమును నమ్ముకునివాడు పాడైపోతాడు, నీతిమంతులు చిగురాకు వలె. ఎవరండి? నీతిమంతులు అనండి. ఎవరండి? నీతిమంతులు. నీతి అనగా అర్థం ఏంటో తెలుసా? ఒక భక్తుడు అన్నాడు, నీతి అనగా మన మీదకి వచ్చి పోటాడిన వాళ్ళకి ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే నీతి అట. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారు, వాడా ఆయమ్మాయ నా మీద పోటాడింది, ఆ ఇంటికి నేను కుటుంబ ప్రార్థనకి రానే. అవునా కదా? దేవుడు బిడ్డలారా, వాళ్ళ అసలు మేము ఫంక్షన్ పిలవమంటారు. నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు అపాయము చేసిన వారికి కూడా, మన మీద అవమానాలు పరిచిన వారికి కూడా మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే నీతి. ప్రియరా, ఎవరు చిగురిస్తారని అందరూ ఇక్కడ రాయబడిందో తెలుసా? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారు. నీతి పాపమునకు దూరముగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. ఈ మధ్య ఒక ఊర్లోకి వెళ్తే ఒక విశ్వాసి ప్రార్థన లేదని అలిగితే నేను వెళ్ళిన రోజున ఆ విశ్వాసులు ప్రార్థన ఇచ్చారు. యేసు రక్తమే. అదేంటి అట్లాంటి వాళ్ళు మన కంట్లో పడతారు. ప్రార్థన ఇస్తే ఆమె ప్రార్థన చేస్తుంది తెలుసా? అయ్యగారు, ప్రభువా మా అయ్యగారిని దీవించు, మా అమ్మగారిని దీవించు, బాగానే ఉంది. మా సంఘాన్ని దీవించు, బాగానే ఉంది. మా కుటుంబాన్ని దీవించు. చెప్పాలి, మీకు బాగాలేదండి. మరి ఏంటి సైలెంట్ కూర్చున్నారు? అందరిని దీవించండి, బాగానే ఉంది. యేసయ్య ఆశీర్వాదాలు నింపొందే, బాగానే ఉంది. ఆశీర్వాదాలు పంపందే, బాగానే ఉంది. దెమ్మరించందే, బాగానే ఉంది. ఏంటిది? ఆశీర్వాదాలు. కొమ్మరించందే, ఏంటిది? అంతవరకు బాగానే నచ్చింది ప్రార్థన. యేసు రక్తమే. ఆశ ఉండాలి, తప్పకుండా ఆశ ఉండాలి. అంతా ప్రార్థన చేసిన తర్వాత ఒక ప్రార్థన చేస్తుంది. ఏంటి తెలుసా? యేసయ్య ఆ డాక్టర్ బాబుని ఆ వంటలకి నిద్రని కలిపేనా అంటుంది. అర్థం కాదు. కొంతమంది అట్టగా చూస్తున్నారు నా ఇంకా యెషయా ముద్దులాగా. ఆ డాక్టర్ బాబుని వంటలక్కనే కలిపేయి అని అంటుంది. అదవుతుంది మీకు. ప్రార్థనలో కూడా ఏమి లేదు, నీతి లేదు. ప్రార్థనలో కూడా సీరియస్ తోడు చేస్తున్నారు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరు చిగురిస్తారు? నీతిమంతులే చిగురిస్తారు. పాపమునకు దూరముగా ఉండి వారు చిగురిస్తారు, లోకానికి దూరముగా ఉండి వారు చిగురిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పాలి గట్టిగా. దేవుని పిల్లలు ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన విధానముగా మనం జీవించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వృత్తాంతం చెప్పమంటారు. మీరు కడుపు పట్టుకుని నవ్వేస్తారు గట్టిగా. దేవుని పిల్లలు ఒక చోట ఎట్లాగే పిల్లరా, మా ఎక్కడ కదా మా సంఘంలోనే పిల్లలు అప్పుడు చక్రవాహం కాలం. అది ఏ కాలం? ఆ చక్రవాహం కాలం తర్వాత మొగల్ రేకుల కాలం వచ్చిందంటే ఏ రేకులు? ఆ తర్వాత మన సిమెంట్ రేకులు వచ్చినాయి అంటే ఆ మొగల్ రేకుల కాలం. ఆ మొగల్ రేకుల కాలంలో అది 8:30 గంట టయానికి ప్రేయర్. ఆ రేకుల కాలం. రేకు శబ్దం చేసిద్దా, సైలెంట్గా ఉంటుందా? నిజం చెప్పండి, శబ్దమే చేసిద్ది, హడావుడు ఎక్కువ. ఆ మొగల్ రేకుల కాలంలో మేము ఎందుకో 8:30కే కరెక్ట్గా ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఆ ఇంట్లో 10 మంది విశ్వాసులు కూర్చున్నారు. యేసు రక్తమే. బాబు ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 కూడిన నా నామములో ప్రార్థన చేస్తారు,
వారి మధ్యలో లేడు దేవుడు, వారి మధ్యలో మొగల్ రేకు సీరియల్ నడుస్తుంది అక్కడ. నేను ఆ టయానికి వెళ్ళాను. అబ్బా దొరికారా బిడ్డలు ఇక్కడ గొర్రెలా, ఏ సునామలు ఇక్కడ వాక్యం చెప్పేద్దామని కూర్చోండి అన్న. వాళ్ళు ఎగాదిగా కోపంగా చూస్తున్నారు, మీకులాగా చాలా మంది సీరియస్ చూస్తున్నారు. అట్టగే ప్రియులారా అయినా పర్వాలేదు, దొరికారు దొంగలు అనుకోనిక. ఇక ప్రియులారా చిన్న ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. అందరూ మీకులా కళ్ళు మూసుకున్నారు. ఏసు రక్తమే, కొంతమంది మూసుకునేసుకోవాలి, మీలాగా అట్ట వేసుకునే వాళ్ళు కూడా. ప్రియులారా అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అనగానే నేను కళ్ళు మూసుకొని, దేవా ఈ బిడ్డను దీవించిన ఆయన, ఈ కుటుంబాలు ఆశీర్వదించిన ఆయన, మరి మా ఆవేదన అంతా మా బాధ అంతా చెప్పాలిగా దేవుడికి. అదేమనంటే మా కోసం పాస్టర్ గారు తక్కువ ప్రార్థన చేశాడని సాక్ష్యాలు చెప్తారు ఈ మధ్య. ఏసు రక్తమే. మరి కొంతమంది ఎక్కువైపోయి మా అయ్యగారిని కొంచెం పవర్ పోయిందిలే, అందుకే తక్కువ ప్రార్థన చేస్తాను. ఏం పోయిందంట? మరి అవన్నీ రాకూడదని మనసారా ప్రార్థన చేయాలి కదా. అందుకే నేను నోరు సరిచి, ప్రభు ఈ బిడ్డను దీవించిన ఆయన, వీరికి మంచి పనిపాట్లు దయచి మరి ప్రార్థన చేసి, నాకెందుకో మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒకసారి కళ్ళు తెరిచి చూద్దాం. నేను కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు మొగలు రేగులు సైలెంట్గా చూస్తున్నారు. నీకు అర్థమవుతుందా నేను చేసేదేంటిది? పాటల ఇచ్చి ప్రార్థన. వాళ్ళు కూడా ఏం చేయాలి? నేను అంటున్నాను, వాళ్ళు చిగురిస్తారా అండి? వాళ్ళు అభివృద్ధి చెందుతారా? దేవుడు అంటే దేవుడుగానే, భక్తి అంటే భక్తిగానే, ప్రార్థన అంటే ప్రార్థనగానే. దానియేలు మహాభక్తుడు రోషంగా ప్రార్థన చేశాడు కాబట్టి సింహాల బోనులో నుండి దేవుడు వారిని తప్పించాడు. మనం కూడా ప్రార్థనా పరులమై ఉండాలి. మన కుటుంబాలలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ మధ్యకాలంలో భార్యాభర్తలకు గొడవలు ఎక్కడ వస్తుందో తెలుసా? రిమోట్ల దగ్గరేనంట. ఆ రవంగానే ఇవ్వకపోతే ఇసిరేస్తుందంటే ప్లేట్లన్నీ కాస్త ఉప్పు కారాలు ఎక్కువ తగిలిచ్చేస్తున్నారంట. లేదండి, మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక. చెప్పట్లే చాలా మంది. మరి ఎక్కడ మిస్ అయిపోతారు? యేసు రక్తమే జయం. ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? మనము ప్రార్థనా పరులమైతే ఇతరులకు మనము ప్రభావవంతులుగా మార్చబడతాం. మనము ప్రార్థనా పరులమైతే దేవుని కార్యాలు మన వైపు ఆకర్షించబడతాయి. మనము ప్రార్థనా పరులమైతే ప్రభు ముఖ దర్శనాన్ని చూడగలుగుతాం. మనము ప్రార్థనా పరులమైతే దేవుని స్వరాన్ని మనము కన్నులారా చెవులారా వినగలుగుతాం. దేవునికి స్తోత్రం. నీతిమంతులైన వారు చిగురాకు వలె వర్ధిల్లుతారు. ఎవరండి? నీతి కలిగి బతకాలి. ఒకటి, నేలను నాటబడాలి. రెండవది, నీతి కలిగి మనము బ్రతకాలి. ఇక ఆఖరిగా మూడవదిగా ముచ్చటగా చెప్పేసి నేను ముగించేద్దాం. యేసు రక్త వైద్యం. దేవుని బిడ్డలారా గమనించండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథం ఆఖరిగా 4వ అధ్యాయం 23. అమ్మా దాని ఉండనిమ్ము. దానియేలు 4:23. నరకము దాని మొద్దును ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టించి చాలండి. ఆకాశపు అనండి. ఇప్పుడు కూడా ఏం మన మీద ఏం పడుతుంది? ఇంకోటి చెప్పమంటే ఆడపిల్ల స్త్రీలు మీరైనా చాలా అదృష్టవంతులండి. ఎందుకు తెలుసా? మంచు పడకుండా మీరేం వేస్తున్నారు? మా మగోళ్ళు ఏమైనా వేస్తున్నారని చూడండి. సాంసోన్ గారు తప్ప మిగతా వారందరూ సైలెంట్గా ఉన్నారు. మా నెత్తి మీద ఏమి లేదు. ఇటు కూడా ఏమి లేదు. యేసు రక్తం. అందరూ ఓపెన్గా ఉన్నాయి. మా మంచి ఎవరి మీద పడుతుంది? మా మీదే. మంచే కాదు, కుటుంబ భారం కూడా మా మీద పడుతుంది. అవునా కదా? చెప్పండి మీరే, అవునా లేదా? ఆ పిల్లోడు చెప్తాడు యేసు రక్తం. వాడు అప్పటికే భారాలు చెప్పనట్టుంది. మంచు పడుతుందంట. మంచు అనే దానికి ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. మూడవదిగా మన మొద్దును చిగురించాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడుదుము గాక. చెప్పాలి గట్టి. దేనితో? పరిశుద్ధాత్మతో నింపబడును. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు మేడగదిలోనికి వెళ్ళి ప్రభుని స్తుతించగా 120 మంది మేడగదిలో నుండి బయట ఆరాధన చేస్తూ ఉండగా వారి మీదకి బలమైన దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు వారు అన్య భాషలతో ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. ఏమండి? ఆత్మ లేనివాడు నావాడు ఎవరు లేనిళ్ళు? ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. కానీ సౌలు మీదకి దురాత్మ వచ్చిందంటగా. ఆత్మ
సౌలు అంతకంతకు నీరసిల్లిపోవడానికి సౌలు మీదకు దురాత్మ వచ్చింది. దావీదుకు అంతకంతకు వర్ధిల్లడానికి దావీదు మీదకు దేవుని ఆత్మ దిగివచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము కూడా దేవుని ఆత్మతో నింపబడదుము గాక అనండి గట్టిగా. కనీసం రాకడి కాలంలో దగ్గరికి వచ్చేసాం. ఒక మాట చెప్పమంటారా? మీ అందరి సెల్ ఫోన్లో వాట్సాప్లో ఒక రౌండ్గా తిరుగుతూ ఉంటుంది రింగ్. అది మీకు చెప్పకుండా మీ వాట్సాప్లోకి వచ్చేసింది. వచ్చిందా లేదా? దాన్ని మీరు ఇన్స్టాల్ చేయలేదు, మీరు దాన్ని పిలవలేదు, దానికి ఎలా నోటిఫికేషన్ ఇవ్వలేదు, యాక్సెస్ ఇవ్వలేదు. ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి అది ఇన్బుల్ట్ అయిపోయింది. మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి, దాని చుట్టూ ఒకటి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. AI ఒకటి రౌండ్గా తిరుగుతుంది. రాబోయే కాలంలో అదే మన శరీరాలను కూడా రాబోతుంది. దానికి ఆల్రెడీ అమెరికా వాడు డెవలప్ చేసుకొని చక్కగా రైట్గా పెట్టుకున్నాడట. త్వరలో అది రిలీజ్ కాబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అందరూ చెక్ చేసుకుంటున్నారు ఫోన్లో. చేయండి, తప్పక చేయండి. ఉంది దాన్ని ఇప్పుడు ఒకటి తిరుగుతూ ఉంటుంది, బ్లూ కలర్, గ్రీన్ కలర్, రౌండ్ సర్కిల్ ఒకటి తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏ టెక్నాలజీ అన్నారు. ఇలా అది త్వరలో మన శరీరంలోనికి రాబోతుంది. అది వస్తే మనుషులే కొట్టుకుని చచ్చిపోతారట. మనుషులే కాదు, రాజ్యాలే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఈ మధ్య ఇస్రాయేల్ దేశం వారు, ఇస్రాయేల్ దేశస్తులు సిరియా దేశం మీద, ఎవరికో తాలిబాన్ దేశం మీదకి అవతల ఉన్నటువంటి శత్రు దేశంలో పేజర్లను పేచి అవతల పడేశారు. మీరు న్యూస్లో విన్నారు లేదో? ఏంటండి, చిన్న పేజర్లు పేల్చి అవతల పడేశారు. వాకీ టాకీలు అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న వాకీ టాకీలు పేల్చేశారు. కారణం ఏంటి తెలుసా? ఈ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే దేశాలు కొట్టుకులాడబోతున్నాయి. రాకడ కాలం అది సమీపంగా ఉన్నాయి. యేసు క్రీస్తు పుట్టుక జన్మదినాలు ఎన్నెన్నో సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడైనాను మనం మారు మనసు పొందకపోతే, స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ మీరు మారు మనసు పొంది కొన్ని సంవత్సరాలు అయిపోతే, ఇప్పుడైనాను పరిశుద్ధాత్మ శక్తిని పొందుదురుగాక. చెప్పండి, ఏం పొందాలి? మీరు ఒక మాట చెప్పమంటారు? మినువేశాం కదండి అందరూ. మినువు వర్షానికంటే ఈ కాలంలో దేని వల్ల ఎక్కువగా పెరిగిద్ది? ఎస్, దేని వలన? అంటే ఒక మంచు ఒక మొక్కకి హాని చేస్తుందా, మేలు చేస్తుందా? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలే చేస్తాడు, కీడు చేసే దేవుడు కానే. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ, మనమైనా కొందరికే ఉపకారులుగా ఉంటాం, మనకి ఇష్టమైన వాళ్ళకే. దేవుడు అందరికీ ఉపకారి. రాకడ కాలంలో ఉన్నాం. పండగ దినాలంటారా? ఈ 2024 అయిపోయింది. యేసురక్తం ఆయుష్ ఉంటే 2025 కూడా సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. కిస్మిస్లే యేసురక్తం చేయం. ఆమేన్, హల్లెలూయా. పండగ అంటే ఒంటి పండగ, కంటి పండగ, పంటి పండగ అనండి. అంట్లో యేసురక్తం. ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ. అవునండి, గమనించండి ప్రియులారా. పండగలెన్నో వెళ్ళిపోతున్నాయి, దినములెన్నో వెళ్ళిపోతున్నాయి. మనము మంచుతో నింపబడాల్సిన రోజుల దగ్గరకు వస్తున్నాయి. యెషయా ముద్దు నుండి చిగురు రావడానికి ఈ దినాన మనము కూడా చిగురించి అభివృద్ధి పొందాలనంటే పరిశుద్ధాత్మనే మంచుతో మనము కప్పబడుదుముగాక. పరిశుద్ధాత్మనే శక్తితో నింపబడుదుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలే చేసే దేవుడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. మా సంఘంలో కాపుల కులానికి చెందిన ఒక తల్లిగా ఒక సహోదరి మా మందిరానికి వస్తుంది. ప్రియరా, వస్తున్న సందర్భంలో ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నింపి ప్రియులారా గమనించండి, మా నాన్నగారు సేవ చేస్తున్న కాలంలో జరిగిన యథార్థమైన సంఘటన. ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు నింపాడు. కోటాలు అయిపోయినాయి, సభలు అయిపోయినాయి. ప్రియరా, ఆఖరి రోజున బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. 5 బాప్టిస్టాలు తీసుకోవడం రెడీ అయిపోయారు. మా ఊళ్ళో చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువులోకి వెళ్ళి, ఆ రేవులోకి వెళ్ళి బాప్టిస్టాలు ఇస్తా ఉన్నాం. అందరికి బాప్టిస్టాలు ఇచ్చిన తర్వాత ఆఖరికి ఒక పిలుస్తారు. ఇంకెవరైనా ఉంటే రండి, ఈ సమయంలో నీళ్లు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, మీకు బాప్టిసం ఇస్తామని చెప్తారు. ఆ సమయంలోనే మాట్లాడుతూ ఉండగానే మా నాన్నగారు, దేవుని బిడ్డలారా, ఈ కాపుల కులానికి చెందిన యవనస్తురాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వస్తే ఒడ్డున ఉన్న పిల్ల బొక్కబారులుగా పిల్ల డొల్లుకుంటా వచ్చి నేలలో పడిపోయింది. అందరూ అన్నారు, ఏంటి అక్కడ పడిపోయింది, పైకెత్తండి అంటే ఆ పడిపోయిన పిల్ల లేచి నిలబడి అన్య భాషలతో మాట్లాడుతూ నాకు ఈ సమయంలో బాప్టిసం కావాలి అని చెప్పేసింది. వెంటనే బాప్టిసం ఇచ్చారు. తల్లిదండ్రులు చెప్పావా? చెప్పలేదు. అమ్మ నాన్న చెప్పావా? చెప్పలేదు. ఎవరికైనా చెప్పావా? చెప్పలేదు. బాప్టిసం తీసేసుకుంది. ఎక్కడ అట్లా తీసుకుంది. అమ్మా, ఈరోజు మంచి మాటల కంటే చెడు మాటలు తొందరగా చెప్పాలి. దొన్నపోతు ఈనిందంటే
దోణ్ణే చెప్పాలి, దోణ్ణే అంత స్పీడ్గా ఉందండి. టీవీ 9 కంటే స్పీడ్గా ఉన్నారు మనోళ్ళు. ఇక్కడ బాప్టిజం తీసుకుంది, ఎక్కడో ఉన్న ఇంటికి వెళ్ళిపోయారు, అమ్మలు చెప్పేశారు, ఎవరు చెప్పేశారు, అయినా మీ అమ్మాయి అక్కడ యేసుప్రభు మతాన్ని తీసేసుకున్నాను. కానీ వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి చాలా స్పీడ్గా లుంగి కట్టుకుని, మరి ఎవరు చెప్పావు, ఎందుకు బాప్టిజం తీసుకున్నావు, మనమేంటి, మన గోత్రం ఏంటి, మన కులం ఏంటి, మా ఇంట్లోకి రావడానికి వీలు, మీరు అబద్ధం అనుకున్నారు, నేటికి ఉండవల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు. యేసు రక్తమే జయం. ఇంట్లోకి రానివ్వలేదండి. మా చిన్నక్క మా పెద్దక్క మీ అందరూ తెలుసు. మా చిన్నక్కతో తోటిదనమాట. తన డ్రెస్సులు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. కరెక్ట్గా 7 రోజుల దాకా ఇంట్లో అడుగు పెట్టేసి ఆ పిల్లని 7 రోజుల దాకా ఇంట్లో పిలవలేదండి. ఎవరు పెట్టారు గమనించండి. 7వ రోజునే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక మాట చెప్పమంటారా, మీరు దేవుని ఆత్మ మీద ఆధారపడితే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడు. 7వ రోజున వాళ్ళ నానే వచ్చాడు, అమ్మాయి ఇంటికి వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి ఈ పిల్లకి క్రైస్తవులు నమ్ముకున్న, మన కులంలో నమ్ముకున్న వాళ్ళు ఎవరు వస్తారని ఎదురు చూశారు. పిల్లరా, సంవత్సరం తిరగక మునిపే విజయవాడ మధుర నగర్లో ఒక ఆయన మంచి బందర్ రోడ్లో మంచి షాపు, పిల్లల బట్టల షాప్ ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళే సంబంధం వచ్చారు. పైసా కట్లు లేకుండా ఈ పిల్లని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు వాళ్ళు విజయవాడలో కోటీశ్వరులుగా మారిపోయారు. అంతటా ఆగలేదండి దేవుడు. దేవుని బిడ్డలారా, వారి రోజున ఉండవల్లో మంచి బలమైన దేవుని సేవ చేస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించి నేను ఒక మాట అంటున్నాను, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పనిచేస్తే, మన సంఘాలలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పనిచేస్తే, మన కుటుంబాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వస్తే, ఆయన మిమ్మల్ని అవమానపరిచే దేవుడు కాదు, గొప్ప కార్యములతో మిమ్మల్ని చిగురింప చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారంటే మీ భ్రమ. ఒకటి నీటి మూలముగాను, రెండవది చాలా అవసరం. మొదటిది చేస్తున్నారు అందరూ యేసు రక్తమే జయం. అందరూ మొదటిది చేస్తున్నారు, నీటి మూలంగా మునిగేస్తున్నారు. రెండోది మాత్రం చేయట్లేదు, అది ఆత్మ మూలం. అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చేటప్పుడు కూడా మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి అంటుంది, ప్రియరా మరియమ్మా, నీకు శుభం, నీవు దేవుని దయను పొందుకున్న దానివే. ఆ శుభవచనం ఏంటని ఆమె ఎదురు చూస్తా ఉందట. వెంటనే పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము. ఇక్కడ ఎవరు క్రియ చేశారండి? పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ గర్భఫలాలు లేక బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రాబోయే సంవత్సరాలలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ జీవితాలను గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. పుట్టబోయే కొడుకుకి ఏమని పేరు పెడతారన్నారండి అక్కడ? యేసు అనగా రక్షకుడు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా, రక్షకుండు దయించినాడట. మీ బాధ ఏంటి తెలుసా? ప్యాంట్ కొడితేనే మేము సంపద కొడతామని చూస్తున్నారమ్మ. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు, రక్షకుండు స్తోత్రం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎండిపోయిన మన బ్రతుకులను చిగురింప చేయడానికి రాత్రి ఆశపడుతున్నాడు ఆయన. ఎండిపోయిన మన బ్రతుకులను మరలా వృద్ధిలోని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు కూడా చిగురించబడాలంటే నేలను నాటబడాలి. ఏమిటా నేల అంటే? సంఘం అనే నేల. ఏంటండి? సంఘం అనే. కొంతమంది విశ్వాసులు ఉంటారండి, ఆదివారం మాత్రమే వస్తాడు, ఆపద ముక్కులు గారి దగ్గరికి వచ్చినట్టుగా వస్తాడు. లేదండి, మన క్రమాలు ఉన్నాయి. బుధవారం, శనివారం ఉపవాసం, ఆ నైట్ ఈ నైట్ అన్ని పెట్టేస్తారు. యేసు రక్తమే జయం. ఈ మధ్య స్త్రీల క్రిస్మస్ అంట, పిల్లల క్రిస్మస్ అంట, యూత్ క్రిస్మస్ అంట, ముసలోళ్ళ క్రిస్మస్ అంట. ఈ మధ్య ఇంకో ఆయన పెట్టాడు, వెధవరాళ్ళ క్రిస్మస్ అంట. యేసు రక్తమే రాదు. ఈ మధ్య ఇంకో ఆయన పెట్టేశాడు. ఈ మధ్య ఒక ఆమె పెట్టింది, హిజ్రాల అంజలక్క. ఈ అక్క అంజలక్క పెట్టేసిందండి, హిజ్రాల క్రిస్మస్ పెట్టింది. తప్పు కదా? యేసు అందరికీ. కానీ అన్నిటికంటే సంఘములో నాటబడిన చెట్లు వలె మనం ఉండాలి. ఎక్కడ నాటబడాలి? సంఘములో. రెండవది నీతిమంతులుగా ఉండాలి. మూడవది మన మీద పరిశుద్ధాత్మ అనే మంచు మన మీద
ఇది ఆ ప్రక్రియలోకి మనం నడవగలిగితే ప్రభు అయిన యేసు ఈ రాత్రి మీ కుటుంబాలు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన మాట, ఇదిగో నేను గుమ్మం ఎదుట నిలబడి తలుపు, ఎవడైనా నా స్వరము వినిచి, సత్యకుమారాలు గారు చెప్పారు, వారు పెట్టెలను విప్పి హృదయాలను తెరిచే యేసయ్య మా ఇంటిలోనికి అనండి. ఒకసారి చెప్పాలి, యేసయ్య మా ఇంట్లోకి. వాడు చెప్పమంటారా? ఒక మాకు తెలిసిన విశ్వాస విజయవాడ ఉంటే ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే బయట గుమ్మం దగ్గరేమో సైన్యములకు అధిపతి యెహోవా ఈ గృహమునకు అధిపతి. అబ్బో మామూలు కాదు, సూపర్ కేకం అనుకుంటే వెళ్ళిపోయాను. లోపలికి వెళ్తే సినిమా టికెట్లు అన్నీ అంటించేసిన ఒక అద్దానికి. గుమ్మానికేమో సైన్యములకు అధిపతి యెహోవా ఈ గృహానికి. ఎదర డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది చూసారా, దాని దగ్గర ఎక్కడెక్కడ సినిమాలకు వెళ్ళిందా మొత్తం అంటించేసిన స్టిక్కర్లు. కాదండి, యేసయ్య మన గుమ్మాలలోనికి రావటం కాదు, మన హృదయాల్లోనికి. సామెత గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయము 17 రాయబడి ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో? ప్రభునందు ప్రియమైన వారులారా, జ్ఞానులైన వారు ఉన్నారు కదండి. ఎంతమంది? 3. ప్రియరా, ఒకడేమో మన ఇండియా నుంచి వెళ్ళాడట, ఒకడేమో ఇరాన్ నుంచి వెళ్ళాడట, ఒకడేమో సౌదీ అరేబియా నుంచి వెళ్ళాడట. ప్రియుల చరిత్ర ప్రకారంగా వీళ్ళు 3 వెళ్ళారు. యేసుక్రీస్తుకు వారు నమస్కారం చేసే ముందుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు అనండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు చెప్పండి. మనం ఎక్కడ ఉన్నాడు యేసయ్య? చెప్పలేకపోతున్నారు. యేసు రక్తం అమ్మా, దెయ్యాన్ని ఆహ్వానించడానికి సంకోచించాలి కానీ దేవుణ్ణి ఆహ్వానించడానికి ఎందుకు భయపడాలి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ధైర్యంగా చెప్పండి. ఆయన మన, చెప్పాలి, మన హృదయాలలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విజయవాడలో సిటీ పోలీస్ ప్రియులరా, కమిషనర్ గారు దాంట్లో గమనించండి, సెమీ క్రిస్మస్ జరిగితే వెళ్ళామండి. అక్కడికి వెళితే ఆ కమిషనర్ గారు ఒక ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక మాట చెప్పాడన్నా. ఏంటో మాట తెలుసా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నాడు పోలీసు గారు. ఆయన అంత పెద్ద కమిషనర్ గారే వాక్యాన్ని ఎత్తి బట్టి మాట్లాడితే గుండెలు మండిపోయినాయి. ఆయన ఎక్కడున్నాడని? మనలోనే ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన బహుమానుగా వచ్చాడు, మన కోసమే జన్మించాడు. యేసుక్రీస్తు పుట్టుక, క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇవ్వబడింది, ఇవ్వాలి. చెప్పండి, ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? 1, అద్వితీయ కుమారుడిగా ఇవ్వబడ్డాడు. ఎవరండి? 2వది, జ్ఞానులు ఏమిచ్చారు దేవునికి? బంగారం, సామ్రాణి, బోలం ఇచ్చారు. గొర్రెల కాపురులు ఏమిచ్చారు? గొర్రెలను కానుకగా ఇచ్చారు. మనం కూడా దేవునికి ఏమి ఇవ్వాలి? అమ్మా, మన హృదయాలను దేవునికి ఇచ్చుదుముగాక. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ లో ప్రభు మిమ్మల్ని కోరుకున్నాడు ఒకటే, మీరు చిగురించే కర్రల వలె మీ కుటుంబాలు రాబోయే దినాలలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన, దయచేసి అందరూ క్లోజ్ యువర్ ఐస్. కాటు పట్టుకున్నాను. అందరూ ఒక్క నిమిషం. ఎండిపోయిన మన బ్రతుకులు ఈ పండగ ద్వారా మనము చిగురించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ విషయాల్లో మనం ఎండిపోయాం? శ్రమల చేత ఎండిపోయామా? ఎండ తగిలి ఎండిపోయామా? బాధల చేత ఎండిపోయామా? అవమానముల చేత ఎండిపోయామా? రోగముల చేత ఎండిపోయామా? నష్టాల చేత ఎండిపోయామా? ప్రియరా, పిల్లల విషయంలో బాధపడి ఎండిపోయామా? ఓ ప్రియరా, కుటుంబంలో సమాధానం లేక ఎండిపోయామా? ఏ విషయంలో జీవితం ఎండిపోయిందో ఏదైనా పర్వాలేదు, ఈ రాత్రి నా దేవుడు మరలా చిగురింప చేయాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో నాటబడుతున్నావా? దేవుని మందిరములో ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రియరా, నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రియరా, దేవుని మంచు అనగా పరిశుద్ధాత్మ మంచు నీ మీద కురవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి ఇష్టపడితే గనుక మీ 2 చేతులు పైకెత్తి, మీరు ఎవరిని చూడొద్దు, మేము ముగించబోతున్నాం. ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ రాత్రి నా జీవితాన్ని కూడా యెషయా మొద్దును చిగురింపబడినట్లుగా ఈ రాత్రి నా జీవితాన్ని కూడా చిగురింప చేయండి ప్రభు అని ఒక్క నిమిషం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. చేతులెత్తిన మీ అందరి కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడైన